మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హలో ఎవ్రీవన్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు అండ్ మ్యాన్ విల్ బీ పర్ఫెక్ట్. సో అట్లానే లాంగ్వేజ్ కూడా చాలా ఈజీ. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. సో లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ప్రాక్టీస్ ఇస్ ద కీ. ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల లాంగ్వేజ్ చాలా ఈజీగా అలవాటు అవుతుంది. తద్వారా మనం చాలా తేలికగా నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతాం. సో అలా క్రమం తప్పకుండా ప్రాక్టీస్లోనే ఇప్పుడు మనం టీఎస్ కానిస్టేబుల్ 3rd మోడల్ పేపర్లో ఉన్నాం. ఆ మోడల్ పేపర్ ఏంటి, ఎలా నేర్చుకోవాలి? ఈ మోడల్ పేపర్లో యాక్చువల్గా 1st and 2nd మోడల్ పేపర్స్కి కనెక్షన్ ఉంటుంది. సో అవన్నీ మనం ప్రాక్టీస్ ద్వారా ఒక కాంపోనెంట్ గురించి నేర్చుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ గురించి నేర్చుకున్నాం 1st మోడల్ పేపర్లో. అదే నౌన్ క్లాస్ గురించి మనం 2nd మోడల్ పేపర్ 3rd మోడల్ పేపర్లో బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బై ప్రాక్టీస్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో అలా నేర్చుకునే క్రమంలో మనం ఇప్పుడు మోడల్ పేపర్ 3 చూద్దాము. దిస్ ఈజ్ అలేఖ్య స్టార్టింగ్ యువర్ క్లాస్ విత్ టీఎస్ కానిస్టేబుల్ మోడల్ పేపర్ 3. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐ డోంట్ వాంట్ టు గో టు అ రెస్టారెంట్ డాష్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్. మీన్స్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఐ డోంట్ వాంట్ టు గో టు అ రెస్టారెంట్. ఐ డోంట్ వాంట్ టు గో టు అ రెస్టారెంట్. రెస్టారెంట్కి వెళ్ళాలని లేదు. వీ కాంట్ అఫోర్డ్ ఇట్. అఫోర్డ్ అంటే పెట్టుకోలేము, అంత డబ్బులు కట్టలేము అన్నట్టు అనమాట. మన దగ్గర సరిపడినంత స్తోమత లేను అప్పుడు అఫోర్డ్ ఇట్, వీ కాంట్ అఫోర్డ్ ఇట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్ ద కరెక్ట్ లింకర్ దట్ క్యాన్ కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. ఒక లింకర్, ఈ 2 సెంటెన్సెస్ని క్లబ్ చేసే ఒక లింకర్ కావాలి ఇప్పుడు మనకి. సో అది ఏంటిది మనం చూద్దాం. లేటర్ అంటే తరువాత, హెన్స్ అంటే ఎందువలనంటే, సో బిసైడ్స్ అంటే అదనముగా, ఇన్స్పైట్ ఆఫ్, అది ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్, మనం లాస్ట్ టైం సెంటెన్స్ చూసాం, అయినప్పటికీ అనమాట. సో ఇప్పుడు ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మనకి? బిసైడ్స్. ఐ డోంట్ వాంట్ టు గో టు అ రెస్టారెంట్, అదనముగా. ఇంకా ఏముంది? వీ కాంట్ అఫోర్డ్ ఇట్, నాకు రెస్టారెంట్కి వెళ్ళాలని లేదు, నేను దాన్ని అఫోర్డ్ కూడా చేయలేను. సో ఐ డోంట్ వాంట్ టు గో టు అ రెస్టారెంట్ బిసైడ్స్, అదనముగా నేను దాన్ని భరించలేను కూడా, తద్వారా అయ్యే ఖర్చుని నేను భరించలేను కూడా. సో ఇలా ఈ లింకర్ వర్డ్ బిసైడ్స్ అనేది మనం ఇందులో వాడామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ యాన్ అవర్. సో ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ లై డౌన్ మీన్స్ లై డౌన్ ఫర్ యాన్ అవర్. ఒక గంట సేపు లై డౌన్ అంటే యాక్చువల్గా నిద్రపోవడం, రెస్ట్ తీసుకోవడం లాంటిది. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం మనం. రిమూవ్, అబ్జర్వ్ కీన్లీ, టేక్ రెస్ట్, టర్న్ ఇంటూ. రిమూవ్ అంటే తీసివేయడం, అబ్జర్వ్ కీన్లీ అంటే జాగ్రత్తగా గమనించడం, టేక్ రెస్ట్ తీసుకోవడం, టర్న్ ఇంటూ దాని నుంచి దీనిగా మారడం. సో ఇప్పుడు మోహన్ ఏం చేయాలనుకుంటున్నాడు? లే డౌన్ అంటే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. సో మోహన్ వాంట్స్ టు టేక్ రెస్ట్ ఫర్ యాన్ అవర్. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ లై డౌన్ అంటే టేక్ రెస్ట్ అనమాట. నెక్స్ట్, కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. కుడ్ యూ ప్లీజ్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. సో ఇట్లా కుడ్ యూ, వుడ్ యూ ఇట్లాంటివి అడుగుతూ ఉంటాం మనం. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్? కుడ్ ఈజ్ యూజ్డ్. ఎందుకని కుడ్ యూజ్ చేస్తాము? యాజ్ ద పాస్ట్ పార్టిసిపల్ టు ఎక్స్ప్రెస్ పొలైట్నెస్, యాజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ క్యాన్ టు ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్. కుడ్ని ఎప్పుడు కూడా పొలైట్గా ఏదైనా చెప్పడానికి, కుడ్ యూ గివ్ మీ యువర్ బుక్, కుడ్ యూ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, కుడ్ యూ గో దేర్, కుడ్ యూ సిట్ హియర్, ఇలా పొలైట్గా ఏదైనా చెప్పడానికి మనం కుడ్ అనే ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాం. సో టు ఎక్స్ప్రెస్ పొలైట్నెస్ మనం ఇందులో కుడ్ వాడామన్నమాట. కుడ్ అంటే రిక్వెస్ట్ చేస్తున్న టోన్, మన టోన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఉంటే కుడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ లెండ్ మీ యువర్ బుక్ అంటే ఇట్ ఈస్ అన్ అథారిటేటివ్ టోన్ అనమాట. నీ బుక్ నాకు ఇస్తావా
అనడం. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్ అంటే మీ బుక్ నాకు ఇవ్వగలరా అని అడగడం అనమాట. అంటే రిక్వెస్ట్ టోన్ పొలైట్గా యూస్ చేసేటప్పుడు మనం కుడ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ హ్యావ్ అ నౌన్ క్లాజ్. క్లాజ్ అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మనం నౌన్ క్లాజ్ గురించి మొన్న 1 and 2 పేపర్స్లో కూడా చూసాము. నౌన్ క్లాజ్, నౌన్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ అ ప్లేస్, థింగ్ ఆర్ పర్సన్ ఆర్ యానిమల్, ఎనీథింగ్ లైక్ దట్. నేమ్, ఏదైనా ఒక పేరుని తెలిపే పదాన్ని నౌన్ అంటాం. క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని క్లాజ్ అంటాం. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి మీనింగ్ అయినా ఉండొచ్చు, మీనింగ్ లేకుండా కూడా ఉండొచ్చు. మీనింగ్ ఉంటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం, మీనింగ్ లేకుంటే డిపెండెంట్ క్లాజ్ అంటాం. అంటే అది ఇంకొక సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది దాని మీనింగ్. సో దాని మీనింగ్ లేకుంటే ఆ పదాల యొక్క సమూహానికి మీనింగ్ లేకుంటే డిపెండెంట్ క్లాజ్ అంటాం. అదే పదాల యొక్క సమూహానికి మీనింగ్ వాటంతట అవే ఉంటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. సో వీటిల్లో నౌన్ క్లాజ్ ఏది? ఇప్పుడు మనం చూద్దాం నౌన్ క్లాజ్ ఏది. వాట్ యూ ఈట్. నౌన్ క్లాజ్లో మీకు ఒక సింపుల్ టిప్ చెప్తానండి. నౌన్ క్లాజ్లో మనం ఈజీగా తెలుసుకోవాలి అంటే కొన్ని మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి. వాట్, వాట్ ఎవర్, హూ, హూ ఎవర్, విచ్, విచ్ ఎవర్, దట్. ఈ మ్యాజికల్ వర్డ్స్ మీకు ఎక్కడ కనిపించినా వాటిని నౌన్ క్లాజ్ అని ఇచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఈ మ్యాజికల్ వర్డ్స్ కనిపిస్తే దానిలో నౌన్ క్లాజ్ ఉంది అని మనం చెప్పొచ్చు. సో బిట్స్ చేయడానికి ఇది ఒక ట్రిక్ అండి. ఈ టిప్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీ నౌన్ క్లాజ్ బిట్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇచ్చిన ఆప్షన్స్లో ఈ వర్డ్స్ ఉన్నాయా లేదా మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, వాట్ యూ ఈట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. వాట్, ఇక్కడ నౌన్ క్లాజ్ ఉంది. హరి సెడ్ దట్ హీ వాజ్ బిజీ. దట్, ఇక్కడ కూడా నౌన్ క్లాజ్ ఉంది. హరి వాజ్ వెరీ హ్యాపీ, ఇక్కడ ఎటువంటి మ్యాజికల్ వర్డ్స్ లేవు కాబట్టి లెట్ us see that. హరి సెడ్ దట్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్. సెడ్ దట్. ఓకే, ఇట్లా మనకి మ్యాజికల్ వర్డ్స్ 3 సెంటెన్సెస్లో వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా ఎందులో రాలేదు. ఆప్షన్ 3, హరి వాజ్ వెరీ హ్యాపీ. ఇలా బిట్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ నౌన్ క్లాజ్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా నౌన్ క్లాజ్ అంటే మనం ప్రీవియస్ పేపర్స్లో చూసినట్టు సబ్జెక్ట్ అండ్ వర్బ్ కలిసి నౌన్ని అంటే నౌన్ బదులుగా సబ్జెక్ట్ అండ్ వర్బ్ వాడుతూ ఉన్నప్పుడు మనం నౌన్ క్లాజ్ అంటాం. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు, మీకు మ్యాజికల్ వర్డ్స్ చెప్పాను కాబట్టి వీటిని బట్టి మనం నౌన్ క్లాజ్ ఉందో లేదో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, చూస్ ద రిలేటివ్ ప్రనౌన్ అమాంగ్ ద ఫాలోయింగ్. ప్రనౌన్ అంటే ఏంటండి? నౌన్కు బదులుగా వాడేదాన్ని మనం ప్రనౌన్ అంటాం. నౌన్కి బదులుగా మనం యూస్ చేస్తే దాన్ని ప్రనౌన్ అంటాం. సో రిలేటివ్ ప్రనౌన్ అంటే ఏంటి అంటే ఏదైనా 2 క్లాజెస్ని కలుపుతూ వాడేదాన్ని రిలేటివ్ ప్రనౌన్ అంటాం. ఇందులో కూడా రిలేటివ్ ప్రనౌన్ కూడా మీకు మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి, అది కూడా చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది చూడండి. హూ, హౌ, దట్, వేర్, విచ్. ఈ వర్డ్స్ ఎప్పుడైతే కనిపిస్తుందో మనకి అవి రిలేటివ్ ప్రనౌన్స్ అనమాట. సో ఇప్పుడు మనకి సెంటెన్స్ ఇచ్చి రిలేటివ్ ప్రనౌన్ కనుక్కోమన్నా ఆర్ ఎల్స్ మనకి వర్డ్స్ ఇచ్చి ఈ వర్డ్స్లో ఏది రిలేటివ్ ప్రనౌన్ అని చెప్పమన్నా మనకి ఈజీగా ఉంటుంది. సో రిలేటివ్ ప్రనౌన్ ఆఫ్ ప్లేస్ వేర్ అంటాం, రిలేటివ్ ప్రనౌన్ ఆఫ్ అ పర్సన్ హూ అంటాం, రిలేటివ్ ప్రనౌన్ ఆఫ్ అ థింగ్ దట్ అంటాం. ఇట్లా రిలేటివ్ ప్రనౌన్ గురించి చెప్తున్నప్పుడు ఈ వర్డ్స్ యూస్ చేస్తాము. ఇప్పుడు ఉన్న ఆప్షన్ ప్రకారం మనకి దట్ ఈస్ ద రిలేటివ్ ప్రనౌన్ that is given in the options here. So next question చూద్దామండి. Oh shut up. Choose the correct question tag to the sentence. ఓకే, ఈ సెంటెన్స్ ఏంటండి? ఓ షట్ అప్ అనే సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఓ షట్ అప్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి? గివింగ్ అ కమాండ్ ఆర్ అ రిక్వెస్ట్ ఆర్ ఇన్స్ట్రక్షన్. కమాండ్, రిక్వెస్ట్
ఆర్డర్ ఆర్ ఇన్స్ట్రక్షన్, ఇట్లాంటివన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇక్కడ ఉన్నదేంటి, ఓ షటప్, ఇట్ ఈస్ అ కమాండ్. కమాండ్ వచ్చింది కాబట్టి యాక్చువల్గా మనం క్వశ్చన్ ట్యాగ్స్ నెగిటివ్ చూసాం. క్వశ్చన్ ట్యాగ్ మనకి సెంటెన్స్లో పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలని, సెంటెన్స్లో నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏం ఆప్షన్ ఇచ్చాడు, దాన్ని ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్, కమాండ్, రిక్వెస్ట్. ఇంపరేటివ్ సెంటెన్సెస్కి క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్గా కూడా ఉంటాయి. సో ఇప్పుడు షటప్ అంటే ఎవరినో ఆర్డర్ చేయడం. సో మనకి క్వశ్చన్ ట్యాగ్లో యూ వస్తుంది. విల్ యూ ఆర్ వోంట్ యూ. పాజిటివ్ అయితే విల్ యూ అని రాస్తాం, వోంట్ యూ అంటే నెగిటివ్ అనమాట. సో ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. విల్ యూ క్వశ్చన్ మార్క్ అంటే విల్ యూ షటప్, ఆర్ వోంట్ యూ, నువ్వు కామ్గా ఉండగలుగుతావా అని, వోంట్ యూ. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఉన్నా కరెక్టే. మనకి ఇక్కడ ఏం ఆప్షన్స్ ఇచ్చాడో చూద్దాం. విల్ యూ, ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ యాజ్ వి నో. నెక్స్ట్ చూద్దాం. వోంట్ వీ, ఇక్కడ యూ ఎవరికో ఆర్డర్ చేస్తున్నాడు కాబట్టి వోంట్ వీ అనేది రాదు, వోంట్ యూ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ షుడ్ యూ, నో, షుడ్ యూ కాదు కదండి, విల్ యూ, నువ్వు అంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ యూ, నువ్వు కామ్గా ఉండగలుగుతావా అనేది క్వశ్చన్ అనమాట. ఆర్ యూ కూడా రాదండి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ కాబట్టి విల్ యూ అనేది వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ట్యాగ్. సో షుడ్ యూ, ఆర్ యూ రావు. నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ మనకి ఇన్ ద అబవ్ సెంటెన్స్ ఆర్ ఈజ్, ఆర్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ఆర్ అనేది యాక్చువల్గా బీ ఫార్మ్స్లో ఒకటి. లెట్ us see బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ ఆర్ వర్బ్ ఫార్మ్స్. ఓకే, బీ ఫార్మ్స్ am, is, are, was, were. ఇంకేమున్నాయండి బీ ఫార్మ్స్? am, is, are, was, been, being. ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్ అనమాట. ఇవన్నీ బీ ఫార్మ్స్, వర్బ్ ఫార్మ్స్. ఇప్పుడు ఆర్ అనేది ఏమిటి సెంటెన్స్లో? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఆర్ అనేది వర్బ్. అది ఎటువంటి వర్బ్? బీ ఫార్మ్స్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ మెయిన్ వర్బ్స్. సో బీ ఫార్మ్స్ ఈజ్ అ హియర్ ఇన్ ద సెంటెన్స్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అనే సెంటెన్స్లో ఆర్ అనేది బీ ఫార్మ్ అనమాట. ఈ బీ ఫార్మ్ ఏంటిది? ఇట్ ఈజ్ అ మెయిన్ వర్బ్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇవి గుర్తుపెట్టుకోండి. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, బీన్, బీయింగ్. ఒక్కొక్క దానికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ రిచ్, షీ ఈజ్ గుడ్, యు ఆర్ అగ్లీ, షీ వాజ్ యాంగ్రీ, షీ ఈజ్ బీన్ టాకింగ్, షీ ఈజ్ బీయింగ్ వర్కింగ్. ఇట్లాంటి సెంటెన్సెస్ అనమాట. సో ఈ వీటిలో ఎప్పుడైనా సరే బీ ఫార్మ్స్ వర్బ్స్, అవి ఆక్సిలరీ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అనమాట. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఏ ఫామ్లో ఉంది, ఇక్కడ ఏం అడుగుతున్నాడో చూద్దాం. డూ యూ నో వేర్ ఈజ్ షీ లివ్? ఇప్పుడు మనం డూ యూ నో వేర్ ఈజ్ షీ లివింగ్, ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి వేర్ ఈజ్ షీ లివింగ్, కంటిన్యూస్ టెన్స్ అండి ఇది. సో వేర్ ఈజ్ షీ లివింగ్ అని రావాలి. సో ఇట్ ఈస్ నాట్ అ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. యూ నో వేర్ డూ షీ లివ్స్. యూ నో ఇక్కడ క్వశ్చన్తో స్టార్ట్ అవ్వట్లేదు. డూ యూ నో అంటే దట్ వుడ్ బి అ రైట్ ఆన్సర్, బట్ యూ నో క్వశ్చన్ డూ ఆర్ డస్ ఈజ్ నాట్ హియర్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. డూ యూ నో వేర్ డస్ షీ లివ్. ఇంకోటి చూద్దాం. డూ యూ నో వేర్ షీ లివ్స్. చూడండి, డూ, డస్ రెండు కూడా ఒకటే సెంటెన్స్లో డూ ఫార్మ్స్ అవసరం ఉండదు. సో డూ, లివ్స్, దిస్ ఈస్ అ ప్రెసెంట్ టెన్స్. సో డూ యూ నో వేర్ షీ లివ్స్. సో ఇప్పటికీ ఉంటుంది కాబట్టి లివ్స్ అనమాట. డూ యూ నో వేర్ షీ లివ్స్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఆప్షన్ 4 డూ యూ నో వేర్ షీ లివ్స్ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్. క్వశ్చన్ నెక్స్ట్, మై హౌస్ స్టాండ్స్. సెంటెన్స్ చదువుదామండి. మై హౌస్ స్టాండ్స్ ఆల్ ది డాష్ ఆల్ ది అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. చూస్ ద కరెక్ట్ కంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఈ రెండు సెంటెన్సెస్ని కలుపుతోంది, అంటే ఈ రెండు క్లాజెస్ని కలుపుతున్న ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్ మనకి కావాలి. అదేమిటి? ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, ఇన్ కేస్ ఆఫ్ దాని బదులుగా, డ్యూ టు దానివల్ల,
అపార్ట్ ఫ్రమ్, ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ మై హౌస్ స్టాండ్స్, ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ కాదు కదా, మై హౌస్ స్టాండ్స్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ అదర్ హౌసెస్, ఇన్ కేస్ ఆఫ్ మా దాని ప్లేస్లో కాదు కదా, డ్యూ టు దానివల్ల కాదు, మై హౌస్ స్టాండ్స్ అపార్ట్ అంటే అన్నిటికన్నా వేరుగా కనిపిస్తుంది. ఎలా? అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. నా హౌస్ పెద్దగా ఉండడం వల్ల అన్ని హౌసెస్ కన్నా అపార్ట్ ఫ్రమ్ అంటే వేరుగా కనిపిస్తుంది, అన్ని హౌసెస్ని ఒక పక్కన పెట్టి మా హౌస్ విడిగా కనిపిస్తోంది అనేది అక్కడ మీనింగ్ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూద్దామండి. ఇఫ్ ఐ డాష్ ఆస్క్ టు స్టే ఎట్ హోమ్ ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఇక్కడ లాస్ట్ 1 and 2 పేపర్స్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇఫ్ ఐ డాష్ ఆస్క్ టు స్టే ఎట్ హోమ్ ఇదొక పాస్ట్ టెన్స్, ఈ పాస్ట్ టెన్స్లో కూడా ఇదొక హైపోథెటికల్ సిచ్యువేషన్. నన్ను ఉండమని అడిగి ఉంటే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు, ఆర్ యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. బట్ ఇక్కడ ఎవరు అడగలేదు, అది ఊహించుకుని చెప్తున్నది. సో ఊహించుకుని హైపోథెటికల్ సిచ్యువేషన్స్ చెప్తున్నప్పుడు ఈజ్ ఫామ్ ఏమవుతుందండి? వర్ అవుతుంది. ఇఫ్ ఐ వర్ ఆస్క్డ్ టు స్టే అట్ హోమ్ ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ ఐ వర్ ఆస్క్డ్ టు స్టే అట్ హోమ్, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇది నిజంగా జరిగింది కాదు కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో ఈజ్ ఫామ్ ఏమవుతుందండి? వర్ అవుతుందన్నమాట, వజ్ అవ్వదు. పాస్ట్ టెన్స్ అయితే జనరల్గా వజ్ అని రాస్తాం, కానీ హైపోథెటికల్ సిచ్యువేషన్స్లో మనం వర్ యూజ్ చేస్తామన్నమాట. అంటే అది నిజంగా జరిగింది కాదు, ఊహించుకుంటున్నది కాబట్టి మనం వర్ అన్నాం. నెక్స్ట్, I was not trained enough for the game. I was not trained enough for the game. నేను ఈ గేమ్కి సరిపడినంత ట్రైనింగ్ పొందలేదు. I was not trained enough for the game. నేను ఈ గేమ్కి సరిపడినంత ట్రైనింగ్ పొందలేదు. చూద్దాం. Enough in the sentence above is. Enough అనేది ఏమిటి సెంటెన్స్లో? ట్రైనింగ్ అనేది వర్బ్, ట్రైన్డ్ ఇట్ ఈస్ వర్బ్. ట్రైన్డ్. సో ట్రైన్డ్ అనేది వర్బ్. ఎలా వర్బ్? ఏం ట్రైనింగ్, ఏం పొందలేదు సరిగ్గా? ట్రైనింగ్ సరిగ్గా పొందలేదు. వర్బ్ని అంటే వర్బ్ యొక్క విశేషణాన్ని, ఆ వర్బ్ ఎలా ఉంది, సరిగ్గా జరిగిందా జరగలేదా, వర్బ్ గురించి చెప్తోంది కాబట్టి ఇట్ ఈస్ అన్ యాడ్వర్బ్. ట్రైన్డ్ ఇనఫ్ అంటే సరిపడనంత ట్రైనింగ్ పొందలేదు. సో ట్రైనింగ్ గురించి, వర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తోంది కాబట్టి ఇట్ ఈస్ అన్ యాడ్వర్బ్. నెక్స్ట్, she had hardly finished the meal dash she started feeling hungry again. Choose the word to complete the meaning of the sentence. ఇప్పుడు మనకి ఒక వర్డ్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల సెంటెన్స్ మీనింగ్ పూర్తవ్వాలి. she had hardly finished the meal, తను తన మీల్ని పూర్తిగా ఫినిష్ చేయలేదు. dash she started feeling hungry again, మళ్ళీ తను హంగ్రీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట, ఆకలి వేయడం స్టార్ట్ అయింది తనకి. ఎప్పుడు? తన మీల్ పూర్తి కాకముందే తనకి ఆకలి వేయడం ఫీల్ అయిందనమాట. సో దాన్ అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ దట్, ఒక 2 థింగ్స్ని గ్రేటర్ దాన్, దీనికన్నా అనే అర్థం అనమాట. దెన్ అంటే ఇక్కడ దెన్ అనేది దేంట్లో యూజ్ చేస్తామండి? లైక్ మనం డైలీ యూజ్ సెంటెన్సెస్లో దెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్, అప్పుడు రెయిన్ పడడం స్టార్ట్ అయ్యింది. అంటే ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ జరిగి తర్వాత ఇంకో సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం దెన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. వెన్ అప్పుడు, ఎప్పుడైతే అనే ఇక్కడ మీనింగ్ అనమాట. వైల్ ఆ సమయంలో, ఇక్కడ ఏది కరెక్ట్గా ఉంటుందో చూద్దామంటే షీ హార్డ్లీ ఫినిష్ ద మీల్ వెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్, ఎప్పుడైతే తను హంగ్రీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతోందో అప్పుడు తన మీల్ ఇంకా కంప్లీట్ చేయలేదు అని. సో మనకి రైట్ ఆప్షన్ ఏముంటుందండి? వెన్. దాన్ అంటే మీల్ ఫినిష్ చేయడం, దానికన్నా అని కాదు కదా మనకి ఇక్కడ మీనింగ్. సో వెన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ హ్యావ్ అన్ యాడ్వర్బియల్ క్లాజ్. యాడ్వర్బియల్ క్లాజ్ ఎప్పుడు కూడా డిపెండెంట్ క్లాజెస్. మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. డిపెండెంట్ క్లాజ్ అంటే ద క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ doesn't have any perfect meaning, it depends on another clause. Independent clause అంటే which has meaning by itself. కానీ adverbial clauses ఎప్పుడూ కూడా డిపెండెంట్ క్లాజెస్ అనమాట.
సో అంటే వేరే సెంటెన్స్ మీద డిపెండ్ అవుతాయి. యాడ్వర్బ్ అంటే మనకు తెలుసు కదా, దేని యొక్క విశేషణాన్ని లైక్ నౌన్ కానీ యాడ్జెక్టివ్ని కానీ వర్బ్ని కానీ ఇంకొక యాడ్వర్బ్ని కానీ డిస్ప్లేస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో యాడ్వర్బ్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం. యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్, ఇదొక క్లాజ్. హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్, ఇదొక క్లాజ్. సో లెస్ లగేజ్ని, ఇదొక సబార్డినేట్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్. హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఎందువల్ల లెస్ లగేజ్? ఇప్పుడు వై డిడ్ హీ ప్రిఫర్ లెస్ లగేజ్? ఎందుకు అంటే యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్, రోడ్స్ సరిగ్గా లేవు కాబట్టి సో లెస్ లగేజ్ని ప్రిఫర్ చేశాడనమాట. ఇక్కడ యాడ్వర్బియల్ క్లాజ్ ఉంది. ఎందుకని అంటే ఇప్పుడు మనకి మెయిన్ క్లాజ్కి ఆన్సర్ చెప్తుంది. ఎందుకు లెస్ లగేజ్ ప్రిఫర్ చేశాడు? ఎందుకంటే రోడ్స్ వర్ నాట్ గుడ్ కాబట్టి. నెక్స్ట్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్. ఇక్కడ కూడా చూడండి, ద రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. యాజ్ అనేది కనెక్ట్ చేస్తుంది. ద రోడ్స్ వర్ నాట్ గుడ్, ఎందుకు మంచిగా లగేజ్ ఎందుకు ఎక్కువ ప్యాక్ చేసుకోలేదు? బికాస్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్. ఐ హ్యావ్ నోన్ దట్ బాయ్ సిన్స్ 2005. ఐ హ్యావ్ నోన్ దట్ బాయ్ సిన్స్ 2005. సిన్స్ 2005 అనేది ఒక క్లాజ్. ఇది డిపెండెంట్ క్లాజ్, కానీ దీనికి ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. సిన్స్ ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్ ఐ అప్లైడ్ ఫర్ లీవ్. నేను ఎందుకు లీవ్ అప్లై చేశాను? ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్. సో ఇక్కడ మీనింగ్, ఇప్పుడు అన్ని సెంటెన్సెస్ని చూసుకుంటే మనం సబార్డినేట్ క్లాజ్ లైక్ ఏ క్లాజ్కి అయితే మీనింగ్ లేదు, డిపెండెంట్ క్లాజెస్ అన్నిటిని ఇండిపెండెంట్ క్లాజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ సిన్స్ 2005, ఏంటి సిన్స్ 2005 అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి సో ఐ హ్యావ్ నోన్ దట్ బాయ్ సిన్స్ 2005. నెక్స్ట్, చూస్ ద నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ నౌన్ ఏంటిదండి? హౌస్. హౌస్ 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 హౌస్. A house stone built big. A big stone built house. A big house stone built. A stone built house big. సో హౌస్ ఎలా ఉంది? స్టోన్ బిల్ట్ అంటే స్టోన్తో కట్టబడి ఉంది. అంటే దేంతో కట్టిన హౌస్? స్టోన్తో కట్టిన హౌస్. సో యాడ్జెక్టివ్ హౌస్ అనేది నౌన్కి సంబంధించిన యాడ్జెక్టివ్ స్టోన్ బిల్ట్. ఆ స్టోన్ బిల్ట్ ఎలా ఉంది? బిగ్గా ఉంది. సో అ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్ అనమాట. అ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. నెక్స్ట్ సెంటెన్స్, మై బ్రదర్ హ్యాస్ గాన్ టు చెన్నై అంటే పాస్ట్ టెన్స్. నా బ్రదర్ చెన్నై వెళ్ళాడు. హ్యాస్ గాన్ టు చెన్నై. వెన్ డాష్ టు చెన్నై. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ రాస్తున్నాం మనం. మై బ్రదర్ హ్యాస్ గాన్ టు చెన్నై అనేదాన్ని మనం ఇంకో క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేస్తున్నాం. వెన్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్, డూ ఫామ్ ఎప్పుడు కూడా డిడ్. బికాస్ మై బ్రదర్ హ్యాస్ గాన్ టు చెన్నై వెన్. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి మనం, డిడ్ హీ గో టు చెన్నై. మీకు ఆల్రెడీ చెప్పాను, డిడ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వర్బ్ అనేది ప్రెసెంట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉండదు. సో వెన్ డిడ్ హీ గో టు చెన్నై? వెన్ డిడ్ హీ గో టు చెన్నై, ఇది క్వశ్చన్ అనమాట. సో వెన్ డిడ్ హీ హ్యాస్ గాన్ కాదు, రాంగ్ స్టేట్మెంట్. వెన్ హ్యాస్ హీ గాన్, వెన్ హ్యాడ్ హీ గాన్. మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి వెన్ డిడ్ హీ గో టు చెన్నై అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐ లైక్ సింగింగ్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ సింగింగ్ ఈజ్, మనం ఫస్ట్ 2 పేపర్స్లో చూసాము. సింగ్ అనేది వర్బ్ ఫామ్. ఎప్పుడైతే వర్బ్ ఫామ్కి ఇంగ్ యాడ్ చేస్తున్నామో దట్ బికమ్స్ సింగింగ్. ఇప్పుడు ఈ సింగింగ్ అనేది హ్యాబిట్, ఇట్ ఈస్ అ నౌన్ ఫామ్. ఐ లైక్ సింగింగ్, నాకు సింగింగ్ అంటే ఇష్టం. నవ్ ఇట్ హ్యాస్ బికమ్ నౌన్ ఫామ్. వర్బ్కి ఎప్పుడైతే ఇంగ్ యాడ్ చేస్తామో అప్పుడు సింగింగ్ నౌన్ ఫామ్ అవుతుందో దాన్ని మనం అ గెరండ్ అంటాం. నెక్స్ట్, వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ద యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ అ పాయింట్ ఆఫ్ టైమ్, ఎప్పుడైనా యాక్షన్స్ బిఫోర్ అ పాయింట్ ఆఫ్ టైం కానీ లైక్ జస్ట్ కంప్లీటెడ్ కానీ బిఫోర్ లైక్ అంటే ఒక ఇండిఫినిట్ టైంలో కంప్లీట్ అయిపోతే అవి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో కంప్లీటెడ్ యాక్షన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. సో టేక్స్ ప్లేస్ బిఫోర్ అ పాయింట్ ఆఫ్ టైమ్, ఇండెఫినిట్ టైమ్ ఆర్ ఇన్ ద పాస్ట్ టైం. ఒక 2 సిచ్యువేషన్స్ ఇచ్చి ఒకటి దీనికి ముందైనా కంప్లీట్ అయిపోయింది అని చెప్పినప్పుడు
మనం వాటిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా కన్సిడర్ చేయాలి. ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, సింధు సెడ్ టు గణేష్, ఆర్ యూ ఫైన్? ఇప్పుడు ఇదొక డైరెక్ట్ స్పీచ్ అనమాట. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాము, ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ అడుగుతున్నామో, క్వశ్చన్స్ అండ్ ఆ క్వశ్చన్స్ కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడుగుతున్నామో, ఎప్పుడైనా కూడా సెడ్ టు ఆస్క్డ్గా మారుతుంది, బికాస్ అది క్వశ్చన్ కాబట్టి సెడ్ టు ఆస్క్డ్గా మారుతుంది. అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో వెదర్ కానీ ఇఫ్ కానీ యూజ్ చేస్తాం. ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ద కంజంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ అంటే ఇక్కడ క్వశ్చన్ కాబట్టి వెదర్ ఆర్ ఇఫ్ ఏం యూజ్ చేస్తున్నాం మనం కంజంక్షన్గా? వెదర్. ఇఫ్ ఇవ్వలేదు కాబట్టి వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తూ ఉంది. నెక్స్ట్, రాము ఈజ్ అ ఆనెస్ట్ పర్సన్, ఈజ్ యాన్ ఆనెస్ట్ పర్సన్. ఇక్కడ చూడండి ఆర్టికల్ యాన్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మనం HONESని ఆనెస్ట్ అని పలుకుతాం, హానెస్ట్ అని పలకం. హెచ్ సైలెంట్ ఇక్కడ. సో ఆనెస్ట్, నేను మీకు ఫస్ట్ డే చెప్పాను, ఓవెల్స్ AEIOU యూజ్ చేసినప్పుడు ఆ సౌండ్స్ ఓవెల్స్ అనేవి ఒకాలిస్ అనమాట, అంటే వోకల్స్, మాట ద్వారా పలికే శబ్దాలు అనమాట అవి. సో ఓవెల్స్ ముందు ఎప్పుడైనా సరే ఆర్టికల్ యాన్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. హీ బిలీవ్స్ ఇన్ ఆనెస్టీ. హీ బిలీవ్స్ ఇన్ ఆనెస్టీ. ఇప్పుడు ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, అంటే ఇది క్వాలిటీని తెలుపుతుంది. ఇది క్వాలిటీని తెలుపుతుంది. క్వాలిటీని కానీ టైంని కానీ సెన్స్ని కానీ తెలుపుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు ఏం ఆర్టికల్ పెట్టాలి? యాక్చువల్గా ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆనెస్టీ ముందు ఏ ఆర్టికల్ రాదు, బికాస్ ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద థింగ్. ఎలాంటి హీ బిలీవ్స్ ఇన్ ఆనెస్టీ అనేది క్వాలిటీ. ఆ క్వాలిటీ ఏంటిది? అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి దాని ముందు మనం ఎలాంటి ఆర్టికల్ కూడా యూజ్ చేయము అన్నమాట. నెక్స్ట్, choose the conjunction that can be used to write a compound sentence. కాంపౌండ్ సెంటెన్స్ రాయడానికి యూజ్ చేసే కంజంక్షన్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్తో మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటండి? 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి, వాటిని కనెక్ట్ చేస్తాం. 2 ఇండిపెండెంట్ క్లాసెస్ అంటే నేను చెప్పాను, ఇండిపెండెంట్ క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వాటంతటికి అవే మీనింగ్ ఉంటే ఇండిపెండెంట్ క్లాసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రాము ఈజ్ అ సింగర్, రాము ఈజ్ అ డాన్సర్. ఇవి 2 సెంటెన్సెస్ అండ్ దే ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. రాము ఈజ్ అ సింగర్, రాము ఈజ్ అ డాన్సర్. ఇప్పుడు మనం ఈ కంజంక్షన్స్ని యూజ్ చేస్తూ బిల్డ్ చేద్దాం. రాము ఈజ్ నాట్ ఓన్లీ అ సింగర్, రాము ఈజ్ నాట్ ఓన్లీ అ సింగర్ but also a dancer. So ఇప్పుడు as if he started walking as if he is well. he started walking, he is well. ఈ 2 సెంటెన్సెస్ ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదండి. సో ఇప్పుడు మన కాంపౌండ్ సెంటెన్స్ క్రియేట్ చేయలేము యాజ్ ఇఫ్తో. స్కార్స్లీ వెన్, ఎప్పుడైనా సరే స్కార్స్లీ అనేది ఎప్పుడు కూడా వెన్తో, స్కార్స్లీ, బేర్లీ, సివియర్లీ ఇవన్నీ వెన్తో యాడ్ అవుతాయి. స్కార్స్లీ ఐ క్రై వెన్ ఐ ఫీల్ బ్యాడ్, ఐ క్రై ఐ ఫీల్ బ్యాడ్. ఇక్కడ స్కార్స్లీ వెన్ కాంపౌండ్ సెంటెన్స్ని క్రియేట్ చేయట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ నాట్ కమ్ అవుట్ సైడ్, అంటే ఎప్పటి వరకు అయితే వర్షం పడుతుందో నేను బయటకి రాను. సో ఈ సెంటెన్సెస్లో ఎక్కడ కూడా కాంపౌండ్ సెంటెన్స్ ఫామ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనకి రాము ఈజ్ అ సింగర్, రాము ఈజ్ అ డాన్సర్. రాము ఈజ్ నాట్ ఓన్లీ అ సింగర్ బట్ ఆల్సో అ డాన్సర్. మనం ఈ కంజంక్షన్ని యూజ్ చేస్తూ ఒక సెంటెన్స్ 2 సెంటెన్సెస్ని కలపగలుగుతున్నాం అండ్ దట్ బికమ్స్ అ కాంపౌండ్ సెంటెన్స్ కూడా. సో ఇప్పుడు మనకి ఆప్షన్ ఏమవుతుందండి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నెక్స్ట్, ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ ఇచ్చారు, దాన్ని చదివి మనం ఆన్సర్ చేయాలి. Read the following passage and choose the correct answers to the questions given after. A goat was struggling violently and injured many people as it was being led away by a dozen men through the street. It was being taken away for a sacrificial offering.
ఒక గోట్ ఏం చేస్తుందంటే స్ట్రగ్లింగ్ వైలెంట్లీ, చాలా వైలెంట్గా మీన్స్ క్రూరంగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇంజర్డ్ మెనీ పీపుల్, చాలా మందిని ఇంజర్డ్ చేసింది, అంటే దెబ్బలు తగిలేలాగా చేసింది అనమాట. యాజ్ ఇట్ వాస్ బీయింగ్ లెడ్ అవే బై అ డజన్ మెన్ త్రూ ద స్ట్రీట్. ఒక డజన్ మంది మనుషులు దాన్ని బలవంతంగా లాక్కొని వెళ్తున్నారు. ఎందుకు? ఇట్ వాస్ బీయింగ్ టేకన్ అవే ఫర్ అ సాక్రిఫైస్డ్ ఆఫరింగ్. దాన్ని సాక్రిఫైస్డ్ ఆఫరింగ్ అంటే దేవుడి పేరుతోటి బలి తీసుకుంటారు కదండి యానిమల్స్ని. సో సాక్రిఫైస్డ్ ఆఫరింగ్ కోసం గోట్ని తీసుకెళ్తూ ఉన్నారు. బట్ ఇట్ బికేమ్ కామ్ ద మూమెంట్ ఇట్ సా అ సెయింట్. అదంత ఫ్యూరియస్గా, అంత కోపంగా, అంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్న గోట్ ఒక సెయింట్, ఒక మునిని చూసి క్వైట్గా కామ్గా ఉందన్నమాట ఒక మూమెంట్. ద సెయింట్ బెంట్ డౌన్ అండ్ సెడ్ సంథింగ్ ఇన్ ఇట్స్ ఇయర్ అండ్ ప్యాటెడ్ ఇట్ ఆన్ ఇట్స్ బ్యాక్. సెయింట్ దాని చెవిలో ఏదో చెప్తూ దాని వెనకాల నిమురుతూ ఉన్నాడనమాట. హీ దెన్ విత్ డ్రూ కవరింగ్ హిస్ ఫేస్ అండ్ మటరింగ్ హౌ సాడ్ మై పువర్ ఫ్రెండ్. అప్పుడు మామూలుగా సెయింట్ దాని చెవిలో ఏదో చెప్పి వెనక్కి వచ్చి హౌ సాడ్, ఎంత బాధాకరం, మై పువర్ ఫ్రెండ్, జాలిగా ఆ మాట చెప్తూ ఉన్నాడు అనమాట, ఓ మై పువర్ ఫ్రెండ్ అని. ద యానిమల్ నౌ టేమ్ అలౌడ్ ఇట్ సెల్ఫ్ టు బీ లెడ్ అవే. ఇప్పుడు యానిమల్, ఆ గోట్ దానంతట అదే వెళుతూ ఉందన్నమాట మనుషులతో కలిసి. The onlookers flocked around the saint and asked him what he had whispered to the goat. ఆన్లోకర్స్ అంటే అక్కడ దాన్ని తీసుకువెళ్తున్న వారు అడిగారు, ఏం చెప్పారు మీరు ఆ గోట్ చెవిలో? అది ఎందుకు కామ్గా వెళ్ళిపోతుంది? ఇప్పుడు దాకా అంత వైలెంట్గా స్ట్రగుల్ చేసిన గోట్ ఎందుకు కామ్గా వెళుతోంది అని అడిగాడు. ద సెయింట్ ఎక్స్ప్లెయిన్ దట్ ద గోట్ వాజ్ అన్ రీఇన్కార్నేషన్ ఆఫ్ హిస్ గుడ్ ఫ్రెండ్. రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ పొందింది. పునర్జన్మ ఎట్లా పొందిందంటే గుడ్ ఫ్రెండ్, నా గత జన్మలో ఆ గోట్ నా ఫ్రెండ్, వాడు ఇప్పుడు ఇలా గోట్గా మారాడు అని రీఇన్కార్నేషన్ అంటే గత జన్మ గురించి చెప్తా ఉన్నాడు అనమాట. A wealthy man who instituted the sacrifice as a ritual in the village, and that he had told the goat that the game was started by it in its previous birth. So why was it complaining now when it was its time to be in the same boat? ఏం చెప్తున్నాడు? ఆ గోట్ ఒక వెల్దీ మ్యాన్ అంట పూర్వజన్మలో. అసలు అతను ఆ విలేజ్లో బలి ఇవ్వడం, యానిమల్స్ని రిచువల్గా అంటే ఒక కస్టమ్గా, అంటే ఆ యానిమల్ని అక్కడ ఒక దేవుడికి సమర్పించాలి అనే ఒక తత్వాన్ని తీసుకువచ్చింది ఆ మనిషి అనమాట. సో ఏమంటున్నాడంటే సెయింట్ ఏం చెప్పాడంటే దాని చెవిలో, నువ్వు లాస్ట్ జన్మలో ఒక వెల్దీ మ్యాన్వి, నువ్వే ఈ గోట్ని సాక్రిఫైస్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసావు, మరి ఇప్పుడు ఇది నీ టర్న్, నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు అని చెప్పాడంట సెయింట్ దాని చెవులు. సో హీ కంటిన్యూడ్ యాజ్ వన్ సోస్ సో షెల్ హీ రీప్. ఏం చెప్పాడు? హీ కంటిన్యూడ్ యాజ్ వన్ సోస్ సో షెల్ హీ రీప్. ఒకళ్ళు నాటిన పంటని ఇంకొకళ్ళు కోసుకోవడం అంటే ఇదే. అంటే ఇప్పుడు తనే కదా స్టార్ట్ చేశాడు, తనే స్టార్ట్ చేశాడో అదే తను మళ్ళీ అనుభవిస్తున్నాడు అనమాట. The story spread and eventually brought an end to the ritual of animal slaughter in the name of sacrificed offering in the village. సో ఇది ఎవరికైనా బాధగానే ఉంది కదండి. మళ్ళీ మనం చంపిన యానిమల్స్గానే మనం పుడతాము అనేది బాధాకరమైన విషయం. అందుకని ఈ స్టోరీని అందరూ చెప్పుకొని మానేశారనమాట సాక్రిఫైషియల్ ఆఫరింగ్ చేయడం. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? రీఇన్కార్నేషన్ ఈజ్ ఎ ఫినామినాన్ విచ్ అకర్స్. అంటే రీఇన్కార్నేషన్ ప్యాసేజ్ మనకి ఏం తెలుస్తుంది? పునర్జన్మ ఉంటుందనా? వన్ రిసీవ్స్ యాజ్ వన్ ప్రాపగేట్స్. ఏదైతే ఎవరైతే దేన్ని ప్రాపగేట్ చేస్తారో అదే వాళ్ళకి తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ చూసాం కదా, యాజ్ వన్ సోస్ సో షెల్ హీ రీప్. తను ఏం నాటుకుంటే అదే తను తీసుకుంటాడనమాట. అంటే రైస్ విత్తనాలు నాటితే రైసే పంటగా వస్తుంది, అదే వీట్ విత్తనాలు నాటితే వీటే పంటగా వస్తుంది. అట్లానే సాక్రిఫైస్ స్టార్ట్ చేశాడు, తనే సాక్రిఫైస్ అయ్యాడు అనమాట. సో వన్ రిసీవ్స్ యాజ్ వన్ ప్రాపగేట్స్, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఆప్షన్స్. అండ్ యానిమల్ స్లాటర్ ఈజ్ నౌ బ్యాన్డ్ బై లా తరపున బ్యాన్ చేస్తున్నారని మనకు ప్యాసేజ్లో ఎక్కడ లేదు. సెయింట్స్ డూ హ్యావ్ మ్యాజికల్ పవర్స్. సెయింట్స్కి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి, అది ఎక్కడ ఇక్కడ మనకి ప్రూవ్ చేయలేదు. దే హ్యావ్ టోల్డ్. ఇది ఒక క్రియేటెడ్ స్టోరీ కూడా అవ్వచ్చు. ఇదేమి ఇది నిజంగా రీఇన్కార్నేషన్ వల్ల జరిగిందా అంటే కాదు, యానిమల్ స్లాటర్ని అంటే యానిమల్స్ని చంపడానికి ఆపడం కోసం సెయింట్ చెప్పింది కూడా ఉండొచ్చు. సో which of the following is true in the context of the passage? The goat was not sacrificed. The ritual of a sacrifice gradually stopped in the village. The saint said
saint did not believe in the reincarnation. The onlookers were ashamed of themselves and avoided the saint. ఏం జరిగింది ఇక్కడ? రిచువల్స్. ద గోట్ వాజ్ నాట్ సాక్రిఫైస్డ్. గోట్ని సాక్రిఫైస్ చేయలేదు. ద రిచువల్ ఆఫ్ సాక్రిఫైస్ గ్రాడ్యువలీ స్టాప్డ్ ఇన్ ద విలేజ్. ఈ సాక్రిఫైస్ గ్రాడ్యువల్గా ఆగిపోయింది. ద సెయింట్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్. పునర్జన్మ గురించి సెయింట్ ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ద ఆన్లుకర్స్ వర్ అషేమ్డ్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ అవాయిడెడ్ సెయింట్. ఇప్పుడు చంపుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా సిగ్గుపడి సెయింట్ని తప్పించుకుని వెళ్ళిపోయారు. కాదు కదండి, ఏం జరిగింది? రిచువల్ స్లోగా ఆ రిచువల్ గ్రాడ్యువల్గా రిచువల్ విలేజ్లో ఆగిపోయిందనమాట. వై డిడ్ ద గోట్ రికగ్నైజ్ ద సెయింట్? ఎలా రికగ్నైజ్ చేసింది? ఇట్ వాజ్ ద సెయింట్ హూ హ్యాస్ ఆస్క్డ్ పీపుల్ టు సాక్రిఫైస్ ఇట్. ద సెయింట్ వాజ్ వేరింగ్ అ రోబ్ అన్లైక్ ద అదర్ ఆన్లుకర్స్. ద సెయింట్ హ్యాస్ అ peculiar look. The saint had been a good friend of the goat in its previous birth. సెయింట్ ఎందుకు ఆగిందని చెప్తున్నాడు అక్కడ? సెయింట్కి ఆ గోట్కి గుడ్ ఫ్రెండ్ అనమాట లాస్ట్ ఇయర్, సెయింట్ లాస్ట్ జన్మలో, అందుకనే అది అక్కడ ఆగింది అని చెప్తున్నాడు. సో 24th క్వశ్చన్, అ లెటర్ టు అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి రిటర్న్. లెటర్ ఏ విధంగా రాయాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్. ఆయనకి మనం లెటర్ ఎట్లా రాస్తాము? ఇన్ కోర్టియస్ స్టైల్. కోర్టియస్ స్టైల్ అంటే ఫార్మల్ లెటర్, ఫార్మల్గా ఎవరైనా ఆఫీసర్స్కి రాసేప్పుడు రాసే లెటర్. ఇన్ అన్ ఇంటిమేట్ స్టైల్, ఫ్రెండ్స్కి రాసుకునే లెటర్స్ ఇంటిమేట్ స్టైల్. ఇవి జనరల్గా ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే క్యాజువల్గా రాసుకునే లెటర్స్ అనమాట. కాన్వర్జేషనల్ స్టైల్. కాన్వర్జేషనల్ స్టైల్ అయితే 1-on-1 కాన్వర్జేషన్ అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి కానీ, 1-on గ్రూప్స్ కాన్వర్జేషన్స్, ఒకళ్ళ నుంచి గ్రూప్గా మాట్లాడుకునే దాన్ని గ్రూప్ కాన్వర్జేషన్ అంటారు. ఇన్ అ కొలాక్వియల్ స్టైల్. కొలాక్వియల్ స్టైల్ అంటే కూడా ఇది కూడా ఇన్ఫార్మల్ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగ్ అనమాట. సో ఏ లెటర్ రాస్తాం మనం? ఇన్ జనరల్ కోర్టియస్ స్టైల్లో లెటర్ రాస్తాం అంటే ఫార్మల్గా. ఇప్పుడు హయ్యర్ ఆఫీషియల్స్కి రాసేప్పుడు, మన ఫ్రెండ్ కాదు కదండి వాళ్ళు, హయ్యర్ ఆఫీషియల్స్కి రాసేప్పుడు ఎప్పుడు కోర్టియస్ స్టైల్లో లెటర్ రాస్తాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ మళ్ళీ ఇచ్చాడు, మనది ఏది కరెక్టో చూద్దాం. యు ఆర్ అ స్టూడెంట్. ఇక్కడ అసలు క్వశ్చనే లేదు, యు ఆర్ ఎ స్టూడెంట్ అని చెప్తున్నారు. హౌ విల్ యూ నో దట్? హౌ విల్ యూ నో దట్? నీకు అది ఎలా తెలుస్తుంది? హౌ విల్ యూ నో దట్ అంటే ఎలా తెలిసిందో చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అ ఎస్ ఆర్ నో క్వశ్చన్ కదండి. హౌ విల్ యూ నో దట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎస్ ఆర్ నో. దీనికి ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ రాదు, దీనికి ఎలా తెలిసింది అనే రీజన్ని ఆన్సర్గా చెప్పాలి. డూ యూ థింక్, ఆర్ యూ రైట్? ఇక్కడ డూ యూ థింక్ అనేది క్వశ్చన్, మళ్ళీ ఆర్ యూ రైట్ అని రాదు. ఎప్పుడైనా సరే డూ యూ థింక్, యూ ఆర్ రైట్. ఆర్ అనేది మనం ఇందాక చూసాం కదా, ఇట్ ఈస్ అ బీ ఫామ్, వర్బ్ ఫామ్. ఆర్ యూ ఆర్ రైట్, డూ యూ థింక్, యూ ఆర్ రైట్. ఇప్పుడు 4th ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.